హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ఎంఐపి ప్రాపర్టీస్. ఇంకోరైతే మన ఛానల్ కొత్త వాళ్ళు వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది చూస్తున్న మన హౌస్ వచ్చేసి 40 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది 40 గజాల ఇల్లు, G+1 హౌస్ అండి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, సెమీ కమర్షియల్ అండి. ఇది చూస్తున్నారు కదా. ఇంటి ముంగట వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ ఉంటుంది, కింద వచ్చేసి షట్టర్ వస్తుంది, పైన వచ్చేసి రూమ్, సింగిల్ రూము, హాలు, వాష్రూమ్ వస్తుందండి, కిచెన్ కూడా ఉంటుంది. ఇంటి ముంగట వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ లాస్ట్లో చెప్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కింద వచ్చేసి షటర్ ఉంటుంది, మనకి బోరు సంపు మనకి అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ బిట్ అయితే కొంచెం క్రాస్ ఉంటుంది, ఈశాన్యం కొంచెం పెరుగుంటుంది. 40 స్క్వేర్ యార్డ్స్ అండి, G+1 వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూము. లొకేషన్ వచ్చేసి బోడుపల్లి చెంగిచెర్లలో ఉంటుందండి. హౌస్ అయితే 40 ఫీట్ రోడ్కి ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. అలాగే ఎవరైనా బుకింగ్లో కట్టించుకోవాలనుకుంటున్నారైతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, మేము పూర్తి మెటీరియల్తో బుకింగ్లో కూడా కట్టిస్తామండి హౌసెస్ అయితే. ఎవరైనా మా ఛానల్ కొత్త వాళ్ళు వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మీకు డైలీ వీడియోస్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. తక్కువ బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఉంటాయండి మన ఛానల్లో. మా దగ్గర హౌసెస్ వచ్చేసి 25 lakhs నుంచి 2 కోట్ల వరకు ఉంటాయండి మన దగ్గర హౌసెస్ అయితే. ఇది వచ్చేసి పైన రూమ్ అండి. ఇది కంప్లీట్గా రూము. దీంట్లో మనకి ఫాల్ సీలింగ్ కూడా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి కిచెన్ రూము. మనకి దీంట్లో ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇది 40 స్క్వేర్ యార్డ్స్. ఇది G+1 వెస్ట్ ఫేసింగ్ హౌస్, సెమీ కమర్షియల్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. 40 స్క్వేర్ యార్డ్స్ అంటే G+1 వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఇంటి ముందు వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 25 lakhs చెప్తున్నారండి, నెగోషియబుల్. ఎవరైనా మా ఛానల్ కొత్త వాళ్ళు వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.